హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే శనిసింగనాపూర్కి అయితే వెళ్ళామండి. శనిసింగనాపూర్ అంటే అక్కడ ఫేమస్ వచ్చి శనిదేవుడు. స్టార్టింగ్లోనే అక్కడ ఒక బౌల్లో అది కొబ్బరికాయ, ఆయిల్, బొరుగులు, మళ్ళీ నువ్వులు, అగరబత్తీలు అన్నీ ఒక బౌల్ అమ్ముతారండి. కొనుక్కున్నాము. ఎంట్రన్స్లోకి వచ్చినాక అక్కడ కాలు కడుక్కుందండి, వాటర్ కూడా వెళ్తూ ఉంటాయి. అలా కాలు కడుక్కొని లోపలికి వెళ్తాను. గుడి అయితే ఎంత ప్రశాంతంగా, ఎంత పెద్ద గుడి అంటే చాలా బాగుందండి. శనిదేవుడి గుడి అయితే చాలా మహిమల గల దేవుడండి. మనం శని పట్టుకునిందని అంటారే కానీ అస్సలు తప్పండి. ఆయన అంత మనస్ఫూర్తిగా కనుక కోరుకుంటే ఆయన కూడా మంచిగా వరాలు ఇస్తాడంట. చాలా మంచి దేవుడు అనిపించేసింది నాకైతే. అంత ఫేమస్ అండి. ఎంతమంది జనం వచ్చారైతే. ఈ ఎంట్రన్స్ అట్లా వెళ్ళగానే అక్కడ ముందర ఇంకా మిగిలినటువన్నీ అక్కడ వేసేస్తారు. యంత్రము, కొబ్బరికాయ, బొరుగులు అవన్నీ అక్కడ వేసేసి ఓన్లీ లోపలికి ఆయిల్, నువ్వుల నూనె, నువ్వులు ప్యాకెటే తీసుకెళ్ళాలి. చూడండి రష్ ఎంత ఉందంటే అంత రష్ ఉంది. చాలా కష్టమైపోయింది మాకు దర్శనం అయితే. ఇక్కడైతే టికెట్ ఇస్తారు. దగ్గరికి వెళ్ళి ఆయిల్ అభిషేకం వేయాలంటే మటుకు అక్కడ టికెట్ ఇస్తారు. మనిషికి 500 అంట. మాకైతే కుదరలేదు, రష్ చాలా ఉంది. ఇక్కడ వేసేయచ్చు. ఇక్కడ వేసేస్తే పైప్ లైన్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి దేవుడి తల మీద పడుతుంది ఆయిల్. ఇక్కడ వేసినామంటే ఇక్కడైతే వేసేస్తాం మేమైతే ఆయిల్, నువ్వులు అన్నీ ఇక్కడ వేసేసి దండం పెట్టుకున్నాము. ఇంకా డైరెక్ట్గా పోయి దేవుడు దగ్గరే పడిపోతుంది ఆయిల్ అంతా అభిషేకం లాగా. ఎంత రష్ ఉంది చూడండి. మాకు అప్పటికే షిరిడీలో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మాకు 8 అయిపోయింది టైము. ఇంకా మనం అక్కడ దగ్గరికి వెళ్ళామంటే ఇంకా నైట్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ మేము రిటర్న్ షిరిడీ వెళ్ళాలి అనేసి క్యాబ్ టైం అయిపోతుంది అనేసి అయితే మేము ఇక్కడే అభిషేకం చేపించేసుకొని దేవుడి దర్శనం చేసుకొని హారతి తీసుకొని అయితే వచ్చేసాము. చూడండి, మీరు కూడా దండం పెట్టుకోండి శనిదేవుడిని. చాలా మహిమ గల దేవుడు అండి. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన కూడా మంచిగా వరాలు ఇస్తాడంట. దర్శనం అయితే మాకు బాగా జరిగింది. చూడండి, బ్లాక్ స్టోన్లో ఉంటుంది దేవుడు. చాలా బాగున్నాడు. ఓపెన్ ప్లేస్లో ఉంటుందండి దేవుడికి. పైన ఏం కానీ ఉండదు, ఓపెన్ ప్లేస్లో ఉంటాడు దేవుడు. ఎండకు కానీ వానకు కానీ తడుస్తూనే ఉంటాడు ఆ దేవుడు. అక్కడ ఊర్లో అయితే విలేజ్లో అయితే తలుపులు ఉండవంట ఇళ్ళకి. అక్కడ ఏమైనా దొంగతనాలు ఏం జరగవంట. ఒక జరిగితే ఆ దేవుడు శనిని పట్టుకొని పీడిస్తాడు అనేసి అదొక నమ్మకం అంట. అక్కడ ఓపెన్ ప్లేస్లోనే ఉంటారండి, అసలు తలుపులు వేసుకోరు. చూసాం మేము కూడా. అంత నమ్మకం ఆ దేవుడి మీద అక్కడ ఊర్లో. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారు. మేమైతే తీసుకుని తిన్నాము, కొబ్బరి బర్ఫీ అని. ఇక్కడ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చూడండి, ఇక్కడ నవగ్రహాలలాగా చుట్టూ 8 గ్రహాలు, మధ్యలో శనిదేవుడు ఒక ఫోల్ లాగా పైకి ఉన్నాడు. చాలా బాగుంది ఇది కూడా. నవగ్రహాలలాగా దేవుళ్ళు ఇక్కడ. గుడి అయితే చాలా ఫేమస్ అండి. ఎంత రష్ ఉన్నారు. మీకు నచ్చిందా అండి? మీరు కూడా మనస్ఫూర్తి దండం పెట్టుకోండి. షిరిడీ వెళ్ళినప్పుడు ఒకసారి